హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ ఎంతమందికి నచ్చిందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లోనికి వెళ్ళినప్పుడు ఆటలాడడమే కాదు, ఆటతో పాటు వాళ్ళ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా బాగుండాలన్నమాట. అది కొంతమంది ఏంటంటే ఆడుతున్నారు గానీ ఆర్గ్యూ చేయలేకపోతున్నారు. అది వాళ్ళలోంచి తీయాలి. ఎలాగైనా నువ్వు ఈ పాయింట్ పెట్టి, ఈ పాయింట్ పెట్టి నువ్వు బయటికి రావాలి, కనిపించాలి. కిందటిసారి సీజన్‌లో ఏంటంటే దీనివల్లే బయటికి వెళ్ళిపోయారు. చాలా వరకు కామనర్స్ ఫస్ట్ నుంచి ఫటాఫట్ ఫటాఫట్ అని బయటికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆర్గ్యూ చేయలేకపోయారు. అంటే ఆట ఆడితే కాదు కదా, ఆర్గ్యూ కూడా చేయాలి. అందుకనే ఈసారి ఏం చెప్పారంటే అగ్ని పరీక్షలో టాప్ 15లోనికి మనం తీసుకొచ్చాం కొంతమందిని. కానీ వాళ్ళు ప్రజల దృష్టిలోనికి రావట్లేదు. తర్వాత మనకి కూడా ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒక నలుగురు పేర్లు అయితే చెప్పడం జరిగింది. ఆ నలుగురు పేర్లు ఎవరంటే ఫస్ట్ చరణ్ పేరు. చరణ్ ఏంటంటే ఒక్క ఆటేమో ఆడినట్టున్నాడు. తర్వాత ఆర్గ్యూ అయితే చాలా బాగా చేస్తున్నాడు. కానీ తను ఎక్కువగా ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు జడ్జెస్ చరణ్ నుంచి. కానీ అది చరణ్ నుంచి రాలేకపోతుంది. అందుకని చరణ్ పేరు చెప్పాను. నెక్స్ట్ ప్రియ కూడా లేదు. తర్వాత బాగీకి చెయ్యింది. తర్వాత ఏంటంటే ఎంటర్టైన్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా చేయలేకపోతుంది. అందుకని బాగీ పేరు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ప్రియా పేరు కూడా. ప్రియా కూడా అంతే కదా. ప్రియా, బాగి, తర్వాత హేమంత్ ఏంటంటే నో స్పిన్ కుట్టించుకున్నాడు, అన్నీ చేశాడు. బట్ తను కూడా ఎక్కువగా ఆర్గ్యూ అయితే చేయలేకపోతున్నాడు. తను ఆటలు అయితే కొన్ని ఆడగలుగుతున్నాడు, కొన్ని లేదు. కానీ అందరి దృష్టిలోకి అయితే రావట్లేదు. అందుకని వీళ్ళ నలుగురు పేర్లు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ నలుగురులో చరణ్ని కొంచెం పుష్ చేస్తే, కొంచెం ముందుకు తెస్తే బాగుంటుందని అనుకొని ఉంటారు నా ఉద్దేశం ప్రకారం. ఈ నలుగురు పేరు చెప్పింది. ఈ నలుగురు ఏం చేశారంటే అక్కడ ఒక కర్రను పెట్టారు. ఆ కర్ర ఎరగొట్టి అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికన్నా మీరు బెటర్ ప్రూవ్ చేసుకోండి అని అన్నారు. అప్పుడు చరణ్ ఏం చేశారంటే దీపక్ పేరు చెప్పాడు. చరణ్లో ఒక మంచి గుడ్ క్వాలిటీ ఏంటంటే అన్ని పాయింట్స్ని ఎవరెవరి గురించి ఏమున్నా సరే అని అభిప్రాయాన్ని వాటిని తల మీద బాగా బొరలో పెట్టుకుంటాడు. మనం అనుకున్నాం ఒకసారి దీపక్ ఏం చేశాడంటే అదే ఫిష్ టాస్క్ అయింది కదా, అప్పుడు ఏం చేశాడు, నేను ఎవరిని చీట్ చేయలేదు, నా దగ్గరికి వచ్చి అందరూ ఇచ్చేసేసారు అని చెప్పేసి కొంచెం సింపతి డ్రామా అయితే ఆడడం జరిగింది. దానికి బిందు బాధవ్ గారు కూడా ఇంప్రెస్ అయిపోయి లేచి చప్పట్లు కొట్టేసి దీపక్ చెప్పింది కరెక్ట్ అది ఇది అని చెప్పి ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు టాస్క్లో ఏమైందంటే హేమంత్ది వచ్చి తను కొట్టడం అయితే జరిగింది. తన దాంట్లో ఉన్న ఫిష్లన్నీ కూడా బయటకు వెళ్ళిపోయాయి. అది మాత్రం చెప్పలేదు. అక్కడ ఎవరు గాయత్రి వచ్చి కొట్టడానికి మాత్రం చెప్పాడు, గాయత్రి వచ్చి కొట్టేసిందని చెప్పేసి. కానీ అది కాదు కదా. అదే చరణ్ చెప్పాడు, ఆ రోజు నువ్వు కూడా చీట్ చేసావు, నువ్వు కూడా విధంగా ఆడావు, కానీ అక్కడికి వచ్చి నువ్వు సింపతి డ్రామా క్రియేట్ చేసావు. అది ఆఖరి జడ్జెస్ని కూడా నువ్వు నమ్మించగలిగావు ఇన్నోసెంట్ చేసేసి. ఇది తప్పు, నువ్వు అందుకని ఆడియన్స్కి కూడా క్షమాపణ చెప్పుకోవాలి అని చెప్పడం జరిగింది. అక్కడ బిందు మాధవ్ గారు ఇది చెప్తే నువ్వేంటి ఆడియన్స్లో మంచివైపోతావా అని అన్నారు. అది ఎందుకంటే బిందు మాధవ్ గారు ఆ రోజు క్లాప్స్ కొట్టారు కనుక కొంచెం ఇరిటేట్ అయ్యారో, తను కూడా తీసుకుని వస్తున్నాడని అనుకున్నారని అయి ఉండొచ్చు. లేకపోతే ఇంకొంచెం రెచ్చగొడదాం, చరణ్ని చూద్దాం ఏ పాయింట్స్ చెప్తాడో అని కూడా అనుకొని ఉండొచ్చు అనమాట. ఈ విధంగా దీపక్ మీద కరెక్ట్ పాయింటే చెప్పాడు చరణ్. అప్పుడు అందరూ మనం అనుకున్నదే, దీపక్ ఏంటంటే నేనేమి చీట్ చేయలేదని చెప్పి చాలా ఇన్నోసెంట్గా అంటున్నాడు కదా, లేదు తను కూడా చీట్ చేశాడు అని చెప్పేసి కరెక్ట్గా చరణ్ ఏంటంటే పాయింట్స్ కరెక్ట్గా పెట్టుకుంటాడు, ఆడతాడు, బాగా మాట్లాడతాడు. చరణ్లో ఒకటి ఏంటంటే ఫిజికల్ టాస్క్లు ఎక్కువగా ఆడలేడేమో కానీ మైండ్ గేమ్స్ బాగా ఆడగలడు. తర్వాత మంచిగా ఆర్గ్యూ చేసే స్కిల్స్ అయితే ఉన్నాయి. మరి చూద్దాం తిని బిగ్ బాస్ హౌస్లోకి వస్తాడో రాదో నాకు తెలియదు. నెక్స్ట్ ఏంటంటే ప్రియ ఏంటంటే అమన్ పేరు చెప్పింది. అమన్ ఏంటంటే చాలా మ్యానిపులేట్ చేస్తాడు, కొంచెం చీట్ చేస్తాడు గేమ్స్లో అదిని అని చెప్పడం జరిగింది. కానీ ప్రియ పాయింట్ మధ్యలో జడ్జెస్ అనేది ఖండిస్తూ ఉండడం వలన ప్రియ తన ఆర్గ్యుమెంట్ని ఎక్కువ చేయలేకపోయిందా అని అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఎందుకంటే ఏదైనా చెప్దామంటే జడ్జెస్ కొంచెం దాన్ని అంటే ఇంకా రెచ్చగొడదామని అని ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఆ టైంలో ఏంటంటే శ్రీముఖి కూడా కొంచెం ఫైర్ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోండి, బయటకు మీరు వెళ్తారా మేము వెళ్ళిపోతామని చెప్పి కొంచెం హైప్ అయింది. దానివల్ల ఏంటంటే ఇంకొంచెం వీళ్ళు రెచ్చిపోతే వాళ్ళు మంచి పాయింట్స్ ఇస్తారేమో, మంచిగా ఆర్గ్యూ చేస్తారేమో అని అనుకొని ఉండొచ్చు అనమాట. అలాగైతే అయింది. నెక్స్ట్ హేమంత్ ఏంటంటే మిథిలేషన్ చెప్పడం జరిగింది అనమాట. ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పి వాళ్ళకన్నా మేము మంచిది అని చెప్పారు. తర్వాత ఏమైందంటే టాస్క్ అనేది ఈ ఎపిసోడ్లో అంతగా లేదు. ఏంటంటే ముందుగానే ఒక గ్రూప్స్ కింద డివైడ్ అవ్వాలి, 3 గ్రూప్స్ కింద డివైడ్ అవ్వాలి అని చెప్పి అన్నారు ఉండాలి. గ్రూప్స్ కింద డివైడ్ అవ్వడానికి ఏంటంటే ఒక నెంబర్ చెప్తున్నారు.
అక్కడ ఏంటంటే గెడ్డు ఉంటుంది, గెడ్డులో కొన్ని పెట్టేస్తారు నెంబర్స్ అవిని. ఆ నెంబర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. జడ్జెస్ ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ ప్రకారం వాళ్ళందరూ కౌంటే ఒక గ్రూప్ కింద అనేది ఏర్పడుతూ ఉంటారన్నమాట. ఆ విధంగా గ్రూప్స్ అయితే ఏర్పడటం జరిగింది. కానీ ఆ గ్రూప్స్లో ఎవరెవరిని తీసుకోలేదంటే భాగీని, అపూర్వాని, ప్రియాంకని ఏ గ్రూప్ వాళ్ళు తీసుకోలేదు. ఏ గ్రూప్ వాళ్ళు తీసుకోలేదు. పోనీ ఆ ముగ్గురు ఏర్పడిన వాళ్ళ దాంట్లో నిన్న ఎవరైనా లీడర్ ఉంటారా అని అంటే ఎవరికి వాళ్ళే నేనే లీడర్ ఉంటానని చెప్పి అనడం వల్ల ఆ దానికి లీడర్ కూడా లేరు. తర్వాత ఇక్కడ ఆర్కే, దీపక్, తర్వాత ఝాన్సీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ దాంట్లో ఎవరు గ్రూప్ లీడర్ అవుతారు అని అన్నప్పుడు అక్కడ ఎవరంటే ఝాన్సీ ఎవరి పేరు చెప్పిందని అంటే దీపక్ పేరు చెప్పింది. ఝాన్సీ ముందేమంటే నేను 2 సార్లు లీడర్ అయ్యాను, నేను లీడర్ అవడం వల్ల ఆ గ్రూప్లు అయితే గెలిచాయి, అందువల్ల నేను లీడర్ అవుతానని ఫస్ట్ తన గురించి తన పాయింట్ పెట్టుకుంది. తర్వాత దీపక్ ఏమన్నాడంటే నేను కూడా ఒకసారి అయినట్టున్నాడు, నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను అన్నాడు. ఆర్కే ఏమన్నాడంటే నేను ఇంతవరకు అవ్వలేదు కదా, అందుకని చెప్పేసి నేను ఈసారి గ్రూప్ లీడర్ అవుతాను అని అన్నాడు. ఝాన్సీ ఏమన్నదంటే నువ్వు గ్రూప్ లీడర్ పెడితే నీ మీద నమ్మకం పెడితే ఒకవేళ మన గ్రూప్ టీం మొత్తం ఓడిపోయే అవకాశం ఉంటుంది నీ ఒక్కరి డెసిషన్ వల్ల అని అన్నాడు. ఆ విధంగా అంటూ ఉంటే ఫస్ట్ ఆర్కేకి ఇవ్వకూడదు అనుకున్నారు, దీపక్ ఇవ్వాలనుకున్నారు. తర్వాత జడ్జెస్ ఇన్వాల్వ్ అయిపోయి అటు ఇటు చేయడం వల్ల మళ్ళీ ఆర్కేకి ఇద్దామని చెప్పి జడ్జెస్ కూడా చాలా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తర్వాత ఆర్కే ఏ విధంగా తనని కన్విన్స్ చేయగలడో అని ఆలోచించి కొంచెం ఆర్గ్యూ అయితే చేయడం జరిగింది. కానీ ఆర్కేలో కొంచెం ఇన్నోసెన్స్ అయితే ఉన్నది. ఆటలైతే నార్మల్గా ఆడతాడు, అంతగా లేదు. పాయింట్స్ పెట్టడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, ఆటను అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతాడు. లాస్ట్లో ఏంటంటే ఆర్కే అయితే గ్రూప్ లీడర్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక టీం అయిపోయింది కదా, దానికి గాయత్రి అయితే టీం లీడర్ అయింది. తర్వాత ఇంకొక గ్రూప్ లీడరు ఈ విధంగా గ్రూప్స్ అయితే డివైడ్ అయ్యడం జరిగింది. కానీ అక్కడ ముగ్గురే ఉన్నారు కదా, అందుకని ఇప్పుడు గ్రూప్ లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళ టీంలోంచి ఒక్కొక్కరిని తీసేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముగ్గురు ఈక్వల్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ గాయత్రి ఎవరిని తీసేసిందంటే అమ్మని తీసేసింది. అమ్మని తీసేసి ఏమన్నదంటే అమ్మను కొంచెం అరితెలివి చూపిస్తాడు, ఆ అరితెలివి వలన గ్రూప్కి నష్టం జరగచ్చు అని అంటే అమ్మని ఏమన్నాడంటే అయ్యింది, నాకు మోసమే జరిగింది, నాకు అన్యాయమే జరిగింది. ఇది అమ్మని మాట వస్తే రిపీట్ చేస్తున్నాడు, ఇది ఎక్కువగా రిపీట్ చేస్తే వినే వాళ్ళకి చాలా చికాకుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్రూప్ లీడర్ అవ్వలేదు, గాయత్రి కొంచెం ఎలివేషన్ ఇద్దామని అనుకొని గాయత్రికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గాయత్రినే అమ్మని తీసేయడం వల్ల అలాగ అనడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఆర్కే తర్వాత ఏంటంటే ఆర్కే ఏం చేశాడంటే సృష్టిని తీసేశాడు. వల్ల సృష్టిలో కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ స్కిల్స్ తగ్గిపోయాయా, ఏం మాట్లాడుతుందో నాకు అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థం కాదు. సృష్టి ఏమన్నదంటే అవును నువ్వు ఝాన్సీని ఎందుకు తీయలేదో నాకు తెలుసు, ఎందుకంటే తన దగ్గర కార్డు ఉంది కదా అని చెప్తున్నాను. నిజమే కదా, కార్డు ఉన్న వాళ్ళని ఎవరు తీసేస్తారు? అప్పుడు జడ్జెస్ కూడా మరి కార్డు ఉన్న వాళ్ళని ఎవరైనా తీసేస్తారు, ఒకవేళ నువ్వే టీం లీడర్ అయ్యావనుకో నువ్వు తీసేస్తావా అని చెప్పేసి అడగడం జరిగింది. నేను తీయను, మరి తీయలేదు, మరి ఆర్కే చేసింది కూడా అదే కదా. ఇప్పుడు సృష్టి ఏమనుకుండా నార్మల్గా కూర్చోడిపోయిందన్నమాట. తర్వాత ఏంటంటే తర్వాత ఇంకో గ్రూప్ నుంచి హేమంత్ అయితే తీసాడు. చరణ్ లీడర్ అయ్యాడు కదా తన గ్రూప్కి, చరణ్ ఏం చేశాడంటే హేమంత్ని తీసేస్తాడు. ఎందుకంటే హేమంత్ కన్నా మిగతా వాళ్ళు చాలా బాగా ఆడుతారని చెప్పి అనిపిస్తుంది, అందుకనే హేమంత్ని తీసేస్తున్నారని తీయడం జరిగింది. టాస్క్ అంటే ఏమీ లేదు, దాంట్లో ఏంటంటే విన్నర్ అని పెట్టాలి, ముందు ఒక స్టార్ పెట్టాలి, విన్నర్ అని చేయాలి, తర్వాత ఒక స్టార్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఝాన్సీ దగ్గర ఏంటంటే ఆర్కే బ్యాచ్లో ఝాన్సీ దగ్గర ఏంటంటే కార్డు ఉన్నది. ఆ కార్డు వలన ఏంటంటే ఒక ఫస్ట్ 3 బ్లాక్స్ పెట్టాల్సిన అవసరం లేదన్నమాట, ఆల్రెడీ పెట్టి ఉంటాయి. తర్వాత విన్నర్ అని పెట్టి స్టార్ అనేది పెట్టేయాలి అంతే. తర్వాత మిగతా వాళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచి పెట్టాలి. టైం కూడా కొంచెం ముందు నుంచే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఆర్కే టీం అయితే గెలవడం జరిగింది. కానీ ఆర్కే టీంకి బరాబరుగా రోహిత్ తన టీంని గెలిపించేస్తాడా అని అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళ 3 అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటి చాప్ స్టిక్స్ ఉంటాయి కదా, చాప్ స్టిక్స్తో బ్లాక్స్ పట్టుకోవాలి, బ్లాక్స్ పట్టు ఒకదాని మీద ఒకటి పెట్టాలన్నమాట. ఆ విధంగా రోహిత్ అయితే చాలా బాగా పెట్టాడు. ఇటువైపు ఏంటంటే మిథిలేష్ పెట్టడం జరిగింది, తను కిందన పైన పెట్టి పెట్టడం జరిగింది కొంచెం ఈజీగా. రోహిత్ ఏంటంటే ఇలా పట్టుకొని పెట్టాడు. కానీ వీళ్ళకి 3 అయితే పెట్టాల్సిన అవసరం లేదు. కానీ రోహిత్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెట్టాడు. లాస్ట్ బ్లాక్ పెట్టే టైంలో ఇక్కడ ఈ ఆర్కే టీం అయితే ఫినిష్ చేయడం జరిగింది. అందుకని ఆర్కే వాళ్ళైతే విన్నర్స్గా ప్రూవ్ అయితే జరిగిందన్నమాట. అప్పుడు విన్నర్ ఎవరయ్యారు? ఆర్కే టీం. కనుక ఆర్కే ఏం చేయాలి? ఓట్ అప్పీల్ చేసుకోవాలి. కానీ ఈయన త్యాగమూర్తి కదా, అందుకని ఆర్కే ఏమన్నాడంటే నేను దీపక్ ఇస్తున్నాను అని చెప్పి అన్నాడు. నువ్వేంటి, నీకే ఆడియన్స్లో కొంచెం ఇది లేదు, అటువంటిప్పుడు నువ్వు కదా ఓట్ అప్పీల్ చేసుకోవాలని అంటే లేదు నేను టీం లీడర్గా వద్దు అనుకున్నాకనే వీళ్ళు నా మీద కష్టపెట్టి నా టీం లీడర్గా చేశారు, కనుక నేను దీపక్ ఇస్తున్నాను అని చెప్తాను.
అటువంటప్పుడు మెయిన్ ఎవరిది కార్డ్ ఎవరు యూజ్ చేస్తావు? నువ్వు ఝాన్సీది యూజ్ చేస్తావు. అందుకని ఝాన్సీకి ఓటీపీలు ఇవ్వాలి కదంటే, లేదు ఝాన్సీ కూడా ఒప్పుకున్నది అని చెప్తాను. అప్పుడు మరి దీపక్ ఝాన్సీ మళ్ళీ కన్విన్స్ అయ్యి జడ్జెస్ కొంచెం కన్విన్స్ చేయడం వలన ఆర్కేకి అయితే ఓటప్పీలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓటప్పీలు చేసుకున్నాడు. తర్వాత జడ్జెస్ ఏం చేశారంటే వాడి దగ్గర నుంచి బెస్ట్ ప్లేయర్ అని చెప్పి ఎవరికి? రోహిత్కి ఇచ్చారు. ఎందుకంటే రోహిత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెట్టాడు. జస్ట్ ఒకే ఒక బ్లాక్ డిఫరెన్స్తో రోహిత్ అయితే బాగా పెట్టాడు. రోహిత్కి చాలా బాగా ఆడుతున్నాడు నిజంగానే. అన్నిట్లో ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆర్గ్యుమెంట్ అవసరమైనప్పుడు ఆర్గ్యూ చేస్తున్నాడు. తనకి ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, మెంటల్ స్ట్రెంత్ ఉంది, అన్నీ చాలా చాలా బాగా చేస్తున్నాడు. కానీ రోహిత్కి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం అనేది కన్ఫర్మే. కానీ కిందటిసారి శ్రీజ చూడండి, ఇలాగే ప్రతి టాస్క్ మంచి మంచిగా ఆడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి లక్ ఫేవర్ చేయకపోవడం, కొన్ని టాస్క్లు అయితే కొన్ని ఓడిపోవడం జరిగింది. తనే ఒకసారి ఉంది, ఏంటో నేను అగ్ని పరీక్షలో ప్రతి టాస్క్ నేనే గెలిచేదని, ఇక్కడికి వచ్చినది నేను ప్రతి టాస్క్ ఓడిపోతున్నాను అని చెప్పి శ్రీజ ఒకసారి ఉంది. అదేవిధంగా రోహిత్ పరిస్థితి ఎలా ఉంటుందో మరి తెలియదు, చూడాలి. రోహిత్ అయితే ఓటప్పీలు చాలా బాగా చేసుకున్నాడబ్బా. ఏమన్నాడంటే, నేను చూశారు నా ఆట, జస్ట్ 1-1 బ్లాక్తో నేను ఉండిపోయాను. ఆటలో అయితే నాకు 100% నేను ఇస్తున్నాను. అందుకనే మీరు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకుంటే నాకు ఓటు వేయండి. చాలా నీట్గా మంచిగా మాట్లాడతారు ఓటప్పీల్లో కూడా. ఇప్పటికి ఇతనికి 2 స్టార్స్ అయితే వచ్చాయి. రోహిత్కి ఎవరైతే నీళ్లు పోసారో వాళ్ళే ఇప్పుడు స్టార్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని అభిజిత్ కూడా చెప్పాడు. ఎవరి చేత మొహం మీద నీళ్లు కొట్టించుకున్నాడో వాళ్ళ చేతే స్టార్ని పెట్టించుకుంటున్నామని చెప్పేసి. చాలా రోహిత్కి అయితే 2 స్టార్స్ అయితే జరిగింది. ఇప్పుడు ఎల్లో కార్డ్ ఎవరికి ఇవ్వాలి? ఎల్లో కార్డ్ ఎవరికి ఇచ్చారంటే ఎవరికి? ప్రియాకి అయితే ఇవ్వడం జరిగింది ఎల్లో కార్డ్. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల. తర్వాత చరణ్ ఏంటంటే మంచిగా ఆర్గ్యూ చేసుకున్నాడు కనుక చరణ్ కూడా కొంచెం పుష్ ఇవ్వాలని చెప్పేసి జడ్జెస్ అందరూ వచ్చి చరణ్ కూడా బాగా చేశాడు అని చెప్పేసి చరణ్తో పాటు ఒక డ్యాన్స్ చేద్దామని చెప్పేసి అందరు కలిపి చరణ్తో డ్యాన్స్ చేయడం జరిగింది. మరి చరణ్ బిగ్ బాస్ హౌస్లోనికి వెళ్తాడా లేదా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్. వెళ్తే మాత్రం ఫిజికల్ టాస్క్లు ఎక్కువ ఆడతాడో లేదు, ఆడాడు కొన్నిటి. ఇలా పట్టుకునే టాస్క్ ఉన్నది కదా, దాంట్లో కూడా చరణ్ బాగా చాలాసేపు హోల్డ్ చేసి అయితే పట్టుకున్నాడు. కానీ మళ్ళీ ఇది కూడా ఆడతాడు, మెంటల్ స్ట్రెంత్ ఉన్న వాడతాడు, ఫిజికల్ కూడా కొన్ని ఆడగలడు. మరీ హెవీ అయితే ఆడలేడు. మరి చోటు వెళితే అయితే మంచిగా పాయింట్స్ అయితే పెడతాడు నిజంగానే. అంటే ఇప్పుడు ఒక 50 మంది ఉన్నారనుకో, 40 మంది అయితే సాటిస్ఫై అయిపోతారు చరణ్ యొక్క ఆన్సర్స్కి, తను పెట్టే క్వశ్చన్స్కి మాత్రం. మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి. రోహిత్ అయితే కన్ఫామ్గా వెళ్తాడు. మరి చరణ్ వెళ్ళాలనుకుంటున్నారా, వెళ్ళకూడదు అనుకుంటున్నారు? ఈసారి ఎవరు ఎలా ఆర్గ్యూ చేస్తారో అది మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.